కేంద్ర మాజీ మంత్రివర్యులు 4 సార్లు శాసనసభకు 4 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి బీసీల అగ్రనేతగా ఉన్నటువంటి కింజారపు ఎర్రనాయుడు గారి యొక్క 69వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్, అదేవిధంగా వెలమ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సూర్యకిరట ఫంక్షన్ హాల్ నందు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రాజాన పండు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎర్రనాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మరి LLB పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారి యొక్క పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి మరి అతి చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆయన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలోనే మరలా పార్టీలో జాయిన్ అయినటువంటి గొప్ప ఆదర్శవంతులు స్వర్గీయ ఎర్రనాయుడు గారు. ఆయన సిక్కోలు ముద్దుపెట్టగా మరి తెలుగువారి యొక్క గొంతుకను ఢిల్లీలో వినిపించినటువంటి ఘనమైనటువంటి నేత. మరి భారతదేశంలో ఒక సంఘటన తర్వాత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఆనాడు తెలుగుదేశం పార్టీకి 33 అసలు లోక్సభ సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి నేపథ్యంలో నాడు వారికి నాయకత్వం వహించినటువంటి గొప్ప నేత ఎర్రనాయుడు గారు. తదుపరి వాజ్పేయి గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి దిగ్గజ నేత ఎర్రనాయుడు గారు. మరి భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎర్రనాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ యొక్క రాజకీయ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుంటూ ఆయన కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఒక పక్క బాధ్యతలు నిర్వహిస్తారు. మోదీ గారి యొక్క క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రలోకి ఎక్కినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా ఎర్రనాయుడు గారి సోదరుడు కింజారపు అచ్చెన్నాయుడు గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఒకేసారి క్యాబినెట్లో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేవలం ఎర్రనాయుడు గారి కుటుంబానికి మాత్రమే ఘనత దక్కింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారిరువురు కూడా ప్రజలందరి ఆశీస్సులతోటి, దేవుడి ఆశీస్సులతోటి ఈ యొక్క రాష్ట్రానికి అచ్చెన్నాయుడు గారు, ఈ యొక్క దేశానికి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తూ వారు బాగుండాలని ఈ సందర్భంగా ఎర్రనాయుడు గారికి మరొకమారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రాజాన పండు గారికి, వెలమ సంఘ పెద్దలకి, బీసీ పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.